ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము స్లిప్ టెస్ట్ 11 గురించి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్దాము. మీతో పాటు ఎగ్జామ్ నేను కూడా రాస్తాను. सामाजिक विकास का प्रथम चरण जो आत्मसम्मान की शुरुआत होती है, శైశవ దశ, బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బచ్పన్ కాలం ఇవన్నీ చూసుకుంటాం కదా. వాటిల్లోది ఇది. మరి ఆన్సర్ ఏంటి అంటే प्रारंभिक बचपन काल अंडी। एक ऐसा चरण जहाँ आप वस्तुओं के बारे में तब तार्किक रूप से सोच सकते हैं। जब वे विपरीत हो तो तार्किक रूप से नहीं सोच सकते। కళ్ళ ముందు ఉన్నప్పుడు అసలు ఫస్ట్ క్వశ్చన్ పడింది, ఏ చరణ్ అన్నాము. అసలు ఈ క్వశ్చన్ ఏంటి, దేనికి సంబంధించింది అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆప్షన్స్ని చదవాలి. प्री लॉन्च चरण, मूर्त प्रक्षेपण चरण, संवेदी अवस्था, सार प्रचार चरण. సో అసలు ఈ సార్ ప్రచార్ కావచ్చు, ప్రీ లాంచ్ కావచ్చు, మూర్త చరణ్ కావచ్చు, సంవేది చరణ్ కావచ్చు, ఇవి ఎక్కడున్నాయి మనం చూస్తే ఎక్కడున్నాయని చెప్పి తెలుస్తుంది మనకి అంటే సంజ్ఞానాత్మక జీన్ పియాజెకి సంబంధించిన వికాసంలో మరి మూడో చరణంలో మూర్త ప్రక్షేపణలో పిల్లవాడు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రమే చూస్తాడు. వాళ్ళు అంటే ముగ్గురు వ్యక్తులను నిల్చోబెట్టి ఎవరు హైటు అంటే చెప్తాడు, కానీ వాళ్ళ ఉపస్థితి వాళ్ళ ఆబ్సెన్సీలో చెప్తాడా అంటే నో, చెప్పడు. సో ఇది మనం చదివిందా కదా, పైది కూడా మనం చదివింది, ఇది మనం చదివింది. కాకపోతే బిట్ అక్కడ కొత్తగా అనిపిస్తుంది మనం చదివేటప్పుడు. చూడండి, कोलबर्ग नैतिक विकास के सिद्धांत में अधिकार सामाजिक व्यवस्था बनाए रखना, దీంట్లో డౌటే లేదు. పారంపరిక స్థర్ 4వ చరణం అండి ఇది. ओके, कोलबर्ग नैतिक भाषा विकास की प्रक्रिया का अंतिम चरण ఏంటి, ఎస్ ఫస్ట్ ఏమో చుమ్మన్, తర్వాత భాషాయి చరణ్ లాస్ట్లో. ఓకే, ప్రాగ్భాషా చరణ్ రెండోది శబ్దానుకరణ మూడోది. निम्नलिखित में से गलत वाक्य चुनिए. गलत वाक्य अన్నాడు, विकास अविच्छिन्न रूप से रहता है, विकास साकार नहीं किया जाता, विकास निरंतर प्रक्रिया है, विकास एक अंत प्रक्रिया है. సో వికాస్ నియమాలు చూసినట్లయితే వికాస్ అంత ప్రక్రియ కరెక్టే, నిరంతర్ కరెక్టే, అవిచ్ఛిన్ కరెక్టే. మరి నహి అన్నాడు, సాకార్ నహి అంటే భవిష్యవాణి చేయలేమని చేస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్, బచ్చోं की बुद्धि భాషా బోధ के तंत्र స్వచ్ఛంద में बनी हुई है, ఎవరు చెప్పారు అన్నారు. అంటే భాష అనేది బ్రెయిన్లో ఆల్రెడీ మనిషి బుద్ధిలో ఏర్పడే ఉంటుంది అని చెప్పింది. భాష గురించి అలా చెప్పింది ఎవరు, చామ్స్కీయే కదా. నెక్స్ట్, जन्म के समय सिर ऊपर उठाने में असमर्थ शिशु 4 महीने की उम्र में बिना किसी प्रशिक्षण డౌట్ లేదుగా, పరిపక్వత, बिना किसी प्रशिक्षण, बिना किसी अभ्यास, बिना किसी प्रयत्न, परिपक्वता. किशोरावस्था से संबंधित गलत भविष्यवाणी. किशोरावस्था संधि अवस्था है, संक्रमणकालीन अवस्था है. యథార్థవాది ఆకాశ తప్పిది, యథార్థవాది ఆకాంక్ష ఉండదు కిషోరాवस्थలో, डेंजरस एज అది. उन्होंने कहा कि व्यक्ति का विकास उसके सामाजिक परिवेश के साथ అంతఃక్రియ का परिणाम होता है అని చెప్పారంట. ఎవరు అంటే చూడండి उन्होंने कहा, ఎవరు చెప్పారు, వ్యక్తి కా వికాస్ ఉస్కే సామాజిక పరివేష్. ఒకటే లైన్ పట్టుకోవాలి మీరు, వ్యక్తి వికాసము సామాజిక వికాస సిద్ధాంతం ఎవరికి సంబంధించింది, వ్యక్తి వికాసము సామాజిక. సో సామాజిక వికాసం ఎవరిది, ఎస్ డౌట్ లేదుగా ఎవరిది, ఎరిక్సన్. మాత్రాత్మక పరివర్తన్ కొలవగలిగేది अभिवृद्धि. किसने कहा कि एक राष्ट्र बच्चों को व्यक्तिगत भिन्नताओं रचनात्मक पोषक करके ही विकास करता है, जॉन डीवी. डैट का उपपरीक्षणों में नहीं है, మనం చదివితేనే పెట్టగలం. ఇది వస్తు వివేచన్. వ్యక్తిత్వ భిన్నత पर वैज्ञानिक ग्रंथ एक्वायर इनटू ह्यूमन फैसिलिटी ऑफ इट्स डेवलपमेंट. व्यक्ति विकास अनुवंशिकता के प्रभाव का समर्थन करने वाले पियर्सन और डार्विन के परिवार पर किया. आई ए औ ओ ना अणा
बोलते समय मारवाड़ में सा को हा कहना, पंजाब में का को का कहना. సో ఇవన్నీ కూడా భౌగోళిక ప్రభాव मेथोडोलॉजीలో. यदि छात्र प्रारंभ से मात्राएं सीखते हैं, समय ध्यान नहीं देते तो मात्रा संबंधी अशुद्धियाँ भी हो जाते हैं. जैसे रश्मि को रश्मि, बबुल्स को बबुल. సో मात्रा संबंधी मात्राएं कदा ఇది मात्राओं का अपर्याप्त ज्ञान. इस विधि के द्वारा प्रयास किया जाता है कि विद्यार्थी को स्वयं अपनी अशुद्धियों को जान सकते हैं. स्वयं संशोधन विधि. मौन वाचन कब कराया जाता है? 3rd कक्षा में. यह वाचन का बड़ा महत्वपूर्ण अंग है. अभी तक केवल इसी के आधार पर यह निर्णय किया जाता है कि बालक वाचन में कहाँ तक निपुण है, शब्दों को ध्वनियों का ज्ञान के आधार पर. इस विधि में चित्रों का प्रयोग आवश्यक करते हैं. चित्रों के ऊपर नीचे उनके बोध कराने के लिए शब्दों को लिए जाते हैं. चित्रों का आकार इतना बड़ा होता है कि उन्हें चित्र के निकट आने का ज़रूरत नहीं है. स्वरच्छार विधि देखो और कहो विधि अन्य. मनोवैज्ञानिक और शिक्षण शास्त्रियों का कथन है कि बालक अपने मन के भाव अक्षरों द्वारा कभी व्यक्त नहीं करते, ना कि अक्षरों को छोड़कर शब्द पूरे किया करते. सहचर वाक्य शिक्षण विधि अंडी. वाक्य शिक्षण विधि. सावन का तत्सव रूप श्रावण अण. అది కూడా స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోవాలి మనం. దిన్సా का अर्थ है कूदना, जोर जोर से नाच, कदम हिलाना. రెండూను. आदिवासी लोग त्यौहार नहीं है. చూడండి, आदिवासी लोगों का त्यौहार नहीं है. सावन श्रावण. नेक्स्ट दिनसा जोर जोर से कूद लगाना. आदिवासी लोग त्यौहार नहीं है. కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర. అమ్మ మోదకొండమ్మ దేవత పేరు కాబట్టి కొర్రకొట్ట, ఇటుకల పండుగ, వీటింగ్ అనేది వాళ్ళ యొక్క పండగలే. మనిషికి मिट्टियों में क्या है? बंद तूफान. రాష్ట్రీయ ఏకతా దివస్ అక్టోబర్ 31 ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్డే. అది यूनिटी दिवस अंटाम, यूनिटी डे. तुलसीदास ने नदी और नाव की तुलना मनुष्य और अन्य लोगों से किया. बूढ़ी स्त्री को अपने बचे हुए गहने क्यों बेचने पड़े? पुत्र के इलाज के लिए, पोता पोती भोजन के लिए, बहू की इलाज के लिए, बेटे के अंतिम संस्कार के लिए. कवि रविदास किसके नाम पर रट लगे हैं? ईश्वर के नाम पर. अपने ईश्वर के. निम्नलिखित में से भिन्न शब्द. नीर पीर, पीरे కదా, నీరు జల్లు పానీ ఒకటే. సో ఇదండి ఎగ్జాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏంటండి, మీరు తయారు చేసిన పేపరు 30కి 30 వస్తాయి, అంత సీన్ లేదులేండి. నేను తయారు చేసిందే, నాకైనా సరే 30కి 30 అని రాలా. ఇందాక నేను రాస్తే 28 వచ్చినాయి. 2 బిట్లు ఎక్కడో తప్పు పెట్టాను. ఆ 2 బిట్ల యొక్క ఆన్సర్ మళ్ళీ కరెక్షన్ చేసుకుని ఇప్పుడు మీకు పూర్తిగా పెట్టాను. ఓకే, సో అది 28 వచ్చాయి. నేను తయారు చేసింది అంటే, నేను తయారు చేసేటప్పుడు బిట్లన్నీ చూడండి. జస్ట్ ఒక ఐడియాలజీగా వెళ్ళిపోతూ ఉంటాను, పూర్తిగా మైండ్లో పెట్టుకోం కదా. సరే, ఓకే, థ్యాంక్ యూ టు అన్న.